బీజేపీకి మన అంటేనే ఈ దేశంలో ఉండని నేను ఎవరిని అంటలేను కదా. తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులకు చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ కి ఏందన్నా ప్రతిసారి అక్కడ ఎందుకు సభలు పెట్టుకుంటా, అక్కడే మీరు అక్కడ నుంచే ఏ కార్యక్రమం మొదలు పెట్టినా అక్కడ నుంచి ఎందుకు చేస్తారు? మీరు ఎడికెళ్ళి మొదలు పెడతారు, మీరు ఎడికెళ్ళి మొదలు పెడతారు? మా ఆఫీస్ నుంచి వస్తాం. ఓకే, అట్లే వాళ్ళు ఒక్కొక్కరు నాయకునికి ఒక్కొక్కటి నచ్చుతుంది. కేసీఆర్ రాజగిరి రూట్ ఎందుకు మొదలు పెడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి సమాధి దగ్గరికి ఎందుకు పోతాడు? ఎవరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు బతుకుండగా చేవేళ్ళకెళ్ళి పాదయాత్ర ఎందుకు మొదలు పెట్టిండు? అంటే మీరు చేయాలంటే బల్కంపేట దగ్గర ఎల్లమ్మ టెంపుల్. నేను ఎక్కడ చేయాలో నువ్వెవరన్నా చెప్పేందుకు? నాకు నచ్చిన గుడికి నేను మెసేజ్ ఏం పోతుందంటే ముస్లింలు జనాభా అత్యధికంగా ఉంటారు కాబట్టి వాళ్ళని డామినేట్ చేయడానికి మీరు సభలు సమావేశాలు అక్కడ నుంచే మొదలు పెడతారు అనేది ఒక ప్రశ్న. గుడికి పోతున్నాం కాబట్టి గుడిని గుడిలాగానే చూడాలి. వాడి కొట్లాడకపోలేదు, వాడు కొట్లాడకపోతే మీరు ఆ మాట మాట్లాడాలి. అంటే తక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు, ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు, మీరు కొట్లాడకపోయారు అని చెప్పాలి. గుడిని గుడిలాగా చూడు అంటున్నా. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది. ఒకరు అమ్మవారిని నమ్ముతారు, ఒకరు రాముని నమ్ముతారు, కృష్ణుని నమ్ముతారు, ఇంకొకరు వెంకటేశ్వర స్వామిని నమ్ముతావు. నువ్వు ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు నామినేషన్ వేసినా అక్కడ సిద్దిపేట దగ్గర నంగునూరులో వెంకటేశ్వర స్వామి దేవస్థానం కోనాయిపల్లికో వేస్తాడు. నువ్వు ఆడికెళ్ళి ఎందుకు ఇస్తావంటే అది ఆయన ఇష్టం, ఆయన సెంటిమెంట్, ఆయన నమ్ముతాడు. అది ఇప్పుడు మీరు ఎంపీగా పోటీ చేయడానికి పూర్తిగా సంసిద్ధంగా ఉన్నారు. మీ పార్లమెంట్ సెగ్మెంట్ లో అత్యధికంగా ముస్లిం జనాభా ఓటర్లు కలిగిన జనాభా శాతం కూడా ఉంది కదా. వాళ్ళ ఓట్లు మీరు రాబట్టుకోవాలంటే మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏందన్నా? బీజేపీకి ఎందుకు ముస్లింలు ఓటు వేయాలి? సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అంటున్నారు. 10 ఏళ్లలో ఉత్తరప్రదేశ్ లో మరి 40% ముస్లింలకు ఉన్న కాడ కూడా వేసిర్రు, 80% ఉన్న కాడ కూడా మైనార్టీలు ఉన్న కాడ కూడా మేమే గెలుస్తున్నాం, త్రిపురలు కూడా గెలుస్తా ఉన్నాం. ఎందుకు జరగదన్నా? ఒక ఎన్నిక లాస్ట్ టైం జరిగిన సభలో ఇదే అమిత్ షా గారు వచ్చి ఏది మన చేవెళ్ళ దగ్గరికి వచ్చి ముస్లిం మైనార్టీలకు ఉన్న రిజర్వేషన్ కూడా తీసేస్తాం మేము అధికారంలోకి వస్తే అన్నారు కదా. మరి మతం పేరు మీద రిజర్వేషన్స్ ఇవ్వడం తప్పని భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చెప్తుంది. మీరు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని గౌరవిస్తే అమిత్ షా గారు చెప్పిన మాటల్ని గౌరవించుర్రి. మీకు అంబేద్కర్ గారు రాజ్యాంగం నచ్చక కల్వకుంట్ల రాజ్యాంగం రాస్తాను చంద్రశేఖర్ రావు అన్నట్టు మీరు కూడా అంటే దానికి నేను చేయలేదు. రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసం. రాజ్యాంగం మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకము అని చెప్పింది. భారత రాజ్యాంగం మతపరమైనటువంటి రిజర్వేషన్లను ఒప్పుకోదు అని చెప్పినాం. మేము దానికి కట్టుబడి ఉన్నాం. రాజకీయాల్లో రాజకీయ నాయకుడుగా ఒకసారి ఎమ్మెల్యే అయితే లేదా చైర్మన్ అయితే ఎమ్మెల్సీ అయితే వేల కోట్లుగా ఎదుగుతారు రాజకీయ నాయకులు. గెలవక ముందు ప్రజల్లో ఉంటారు, గెలిచిన తర్వాత హైదరాబాద్ లో పెద్ద పెద్ద విల్లాలలో బంగ్లాలలో కార్లు వేసుకొని తిరుగుతారు అని అంటారు. మరి ఆ లెక్క ప్రకారంగా చూస్తే తను 3.5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావు గారు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎంత సంపాదించుంటాడు? రఘునందన్ రావు రాజకీయాల్లోకి వచ్చినాక ఏం సంపాదించలేదు. రఘునందన్ రావు సంపాదించిందంతా అడ్వకేట్గా ఎన్రోల్ అయినప్పటి నుంచే. 97 నుంచి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నా. అప్పటి నుంచి ఏమేమి సంపాదించినా, ఎన్నేళ్ళు ప్రాక్టీస్ చేసినా అనేది నా ఇన్కమ్ ట్యాక్స్ ట్రాక్ రికార్డే చెప్తుంది కదా. రాజకీయాలకు వచ్చి సంపాదించింది ఏం లేదు. ప్రతి ఎలక్షన్ అఫిడవిట్ కి ఒక ఆస్తి అమ్ముకుంటూనే పోతా ఉన్నా. ఫైనల్ గా మీ పార్లమెంట్ ఎన్నికలను ఉద్దేశించి మీ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న నియోజకవర్గ ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలి రఘునందన్ రావు గారు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి అభ్యర్థుల్ని రఘునందన్ రావుని దయచేసి బేరీజ్ వేసుకోమని అడుగుతాను నేను. రేపు కాంగ్రెస్, బీఆర్ఎస్ అందరు కూడా అభ్యర్థుల్ని పెడతారు కదా. అన్ని పార్టీలకి అభ్యర్థులు వచ్చిన తర్వాత 1, 2, 3, 4 పార్టీలు పోటీ చేస్తే 4 ఉంటాం, 3 పోటీ చేస్తే 3 ఉంటాం. మీ ముందు 3 కనబడతారు. పాలేంది నీళ్ళేంది అనేది మీరు చూడండి. ఆ పోటీ చేసిన 3 ఇంతకుముందు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంది, వాళ్ళు ఏం పని చేసిరు, వాళ్ళు మెదక్ ఏమైనా పని చేసిరా, హైదరాబాద్కి ఏమైనా పని చేసిరా, లేదా వారు ఎవరు వస్తున్నారు, వారి గతంలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏం చూడండి, వారికి సబ్జెక్ట్ మీద ఏం అవగాహన ఉంటుంది, భవిష్యత్తులో పార్లమెంట్కి పోతే ఏం మాట్లాడగలుగుతారు. గతంలో మెదక్ ఎంపీగా 10 ఏళ్ళు ఉన్నాయని 10 సార్లు మాట్లాడిండా? మెదక్ అనే పేరు గురించి ఎప్పుడన్నా వచ్చిందా పార్లమెంట్ లో చర్చ? రఘునందన్ రావు అనేటువంటి ఎమ్మెల్యే గెలిచే కంటే ముందు దుబ్బాక అనే పేరు ఎప్పుడన్నా అసెంబ్లీలో ఉంటుండేనా? నేను గెలిచిన 3 ఏళ్లలో నేను కనీసం అసెంబ్లీ నడిచిన ప్రతిరోజు ఒకసారి ఏదో ఒక సమస్య మీద దుబ్బాక అనేటువంటి పేరు లేకుండా మాట్లాడకపోతుంటే, దుబ్బాకకు అంత గౌరవం తెచ్చిన నన్ను ఎందుకు ఓడగొట్టిరనేది ప్రజలు ఇలా ఆలోచించుకుంటున్నారు. రేపు నన్ను గెలిపిస్తే నా ముందున్నటువంటి మిగతా అభ్యర్థుల గుణగణాలు, నా గుణగణాలని చూడుండ్రి. ఇంకా అభ్యర్థులు రాలేదు కాబట్టి నేను ఐ కెనాట్ నేమ్ దెమ్. అభ్యర్థులు వస్తే అభ్యర్థుల గురించి ఖచ్చితంగా చర్చ పెట్టుకుందాం. అప్పుడు ఆలోచిస్తారు ప్రజలు. ఆ ఇద్దరి కంటే రఘునందన్ రావు బెటర్ అనుకుంటే, బీఆర్ఎస్ అభ్యర్థి కంటే కాంగ్రెస్ అభ్యర్థి కంటే రఘునందన్ రావు బెటర్ అంటే రఘునందన్ రావుకే ఓటేస్తారు. రఘునందన్ రావుని గెలిపిస్తే మా మెదక్ పార్లమెంట్ పేరు పార్లమెంట్ లో వినబడుతుంది, మెదక్ సమస్యలు ప్రస్తావించబడతాయి, లేదా తెలంగాణ గొంతుకగా రఘునందన్ నిలబడతాడు అని ప్రజలు విశ్వసిస్తే ఖచ్చితంగా నాకే ఓటేస్తారు. 7 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన 7 ఏళ్ల దాకా, అంతకంటే ముందు ఉద్యమం నడిచిన పుష్కర కాలంలో గల్లీ గల్లీకి జై జై హే తెలంగాణ జననీ జయ కేతనం అని వాడిపించిన హరీష్ రావుకి, కేసీఆర్ కి, కేటీఆర్ కి
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఉన్న ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక రాష్ట్ర గీతం ఉండాలనేటువంటి స్పృహ లేని వాళ్ళు వాళ్ళంతా 7 సంవత్సరాలు మొద్దులాగా అట్లా నడుస్తున్న అసెంబ్లీలో నేను గెలిచి అసెంబ్లీకి పోయిన మొదటి రోజు అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అడిగిన నేను డైరెక్ట్ సభలో జనగణమన తర్వాత లోకల్ గా ఉండేటువంటి రాష్ట్రాలు రాష్ట్ర గీతం పాడతాయి సార్, కర్ణాటకలో పాడతారు, మహారాష్ట్రలో పాడతారు, తమిళనాడులో పాడతారు. మీరే చెప్పిండ్రు, మేమే ఉద్యమం చేసేటప్పుడు ఊరు పొంటి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని వాడిపించారు. ఇది అలా రాష్ట్ర గీతం ఎందుకు కాలేకపోయిందని కేసీఆర్ నిలబెట్టి అడిగినోడు ఎవడు? రఘునందనే. అంత గొప్పగా ప్రజల పట్ల, సమస్యల పట్ల, సమాజం పట్ల కన్సర్న్ ఉన్న నన్ను ఆమోదించుర్రి, ఆశీర్వదించుర్రి అనేది నేను మా మెదక్ పార్లమెంట్ ప్రజలకు అప్పీల్ చేస్తా. నేను అడిగిన సార్ ఏమన్నాడు కేసీఆర్ గారు, ఇది కాదు రాష్ట్ర గీతం కాదు, రాష్ట్ర గీతం రాసినాక చెప్తా అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాట ఈ రాష్ట్ర గీతం అవుతుందని ప్రకటించిండు. అంటే తెలంగాణ మీద నాకు ఉన్నటువంటి అవగాహన, తెలంగాణ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ, తెలంగాణ ఉద్యమం పట్ల రఘునందన్ రావు ఇది ఇంత ముందు చూపుతో ఆలోచించేటువంటి వ్యక్తి నన్ను కాకపోతే రియల్ ఎస్టేట్ చేసుకునేటోళ్ళను, గూండాగర్దీలు చేసేటోళ్ళని ఇంకెవరినో ఎందుకు గెలిపిస్తారన్న మెదక్ దుబ్బాక ప్రజలు చేసిన తప్పుని మెదక్ పార్లమెంట్ ప్రజలు దాన్ని సరిదిద్దుకోబోతున్నారా రాబోయే రోజుల్లో? అన్న నేను ప్రజలు తప్పు చేసిరని అన్నాను. అక్కడేదో వాళ్ళ ఆలోచన విధానంలో ఆ రోజు వచ్చినటువంటి డబ్బులో ఇంకేదో కారణాల చేత కొంత పొరపాటు జరిగింది, నేను ఓడిపోయినాను. ప్రజలు తప్పు చేసిరని నేను ఎప్పుడు చెప్పాను. సో మీరు అన్నట్టు నేను చేసిన అభివృద్ధిని నేను వాళ్ళకి చెప్పుకోలేకపోవడమో ఎక్కడో ఒక దగ్గర నా వైపు నుంచి లోపం జరిగింది. ఐ నెవర్ బ్లేమ్ ద పబ్లిక్ బాగా తెలివికల్లోళ్ళు, ఎప్పుడు ఎవరిని ఏం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. సో దుబ్బాకలో ఓడిపోయినాం కాబట్టి ఏమన్నా రేపు మెదక్ పంపిస్తే పార్లమెంట్ కి రఘునందన్ రావు బాగా మాట్లాడతాడు, బాగా కొట్లాడతాడు అనేటువంటి విశ్వాసం మా మెదక్ జిల్లా ప్రజలకు ఉంటదని నేను అనుకుంటా ఉన్నా. అదే విశ్వాసంతో ముందుకు పోతున్నాను. పార్టీ నుంచి ఎవరు వచ్చినా నేనే గెలుస్తానటువంటి విశ్వాసం అందుకనే ఉంది. ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు మీ వ్యక్తిగతంగా ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తా ఉంటదన్న. ఇది రాజకీయాల్లో మీకు ఎట్లా సాధ్యమైంది? ఇది ఎందుకు చాలా కాంట్రవర్సీస్ ఉంటాయి. రఘునందన్ రావు అంటేనే పొద్దున్నేస్తే కాంట్రవర్సీ లాగా కనబడుతుంది. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఈ పెద్ద బంగ్లా నేను ఎమ్మెల్యే అయినాక కొనుక్కోలేదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇది నేను 2018లో కొనుక్కున్నా, నా కూతురికి అని చెప్పి కొనిచ్చిన. నేను అప్పుడు ఇంకా ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉన్నా, అప్పటికి రాజకీయాల్లో ఉన్నా. ఎమ్మెల్యే అయినాక కొనుక్కున్న ఇల్లు కాదు ఇది. అట్లా ప్రజలకి తప్పుడు మెసేజ్లు పంపుకురు. పెద్ద ఇల్లు కొనుక్కుంటారు, బంగ్లాలు కొనుక్కుంటారు, విల్లాలు కొనుక్కుంటారు. ఈ విల్లా కానీ నేను పటాన్చెరులో ఉన్న ఇల్లు కానీ లేకపోతే దుబ్బాకలో కట్టుకున్న ఇల్లు కానీ అవన్నీ నేను ముందు చేసుకునేది తప్ప, ఇప్పుడేదో ఎమ్మెల్యే అయిన తర్వాత నేను అమ్ముకునే తప్ప కట్టుకునే ఏం కొత్తగా లేవు. 2018 ఎలక్షన్ అఫిడవిట్, 19 ఎలక్షన్ అఫిడవిట్, 20 ఎలక్షన్ అఫిడవిట్, ఇప్పుడు 23 ఎలక్షన్ అఫిడవిట్ చూస్తే మీకు తెలుస్తుంది. కొన్నాయన్ని అమ్మినాయన్ని అనేది తెలుస్తుంది కదన్న. ఏ ఊర్లో అమ్మినాం, పట్టణంలో అమ్మి పల్లెటూర్లలో కొనుక్కున్నావా, ఏం కొనుక్కున్నావా అనేది చూస్తే తెలుస్తుంది. రైట్ అన్న. చివరగా రాజకీయంగా అంతిమ లక్ష్యం ఏంటి? రఘునందన్ రావు గారి అంతిమ లక్ష్యం ఏంటి రాజకీయాల్లో? ప్రజలు సేవ చేయడం. అందరికీ అదే ఉంటది కదా. నేను దానికోసం వచ్చాను. ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ ఎల్స్. మీరు చెప్తున్నట్టు బీజేపీ నుంచి ఎంపీగా మీరు గెలిస్తే కేంద్రంలో అధికారంలో అనుకుంటే ఎంపీగా ఉండబోతే మనం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎంపీగా చూడబోతారా, ఇంకా పై స్థాయిలో చూడబోతారా? అది నరేంద్ర మోడీ గారు పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం, దాన్ని స్వాగతించాలి. అప్పుడు ఉంటుందా మీకు ఆశీర్వాదం ఉంటుందా పార్టీ నుంచి? ఉన్నది కాబట్టి ఎన్నిసార్లు పోటీ చేస్తానికి అవకాశం వస్తుంది కదా, లేకపోతే ఎట్లా వస్తుంది? రైట్ అన్న. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. మీ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నట్టు వ్యక్తిగతంగా మేము కూడా మీరు రాబోయే రోజుల్లో మంచి స్థాయిలో ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. మీ ఆశీస్సులు ఉండాలి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.